ఫ్రెండ్స్, యమునా ఎక్స్ప్రెస్ వే ఆగ్రా దగ్గర ఎగ్జిట్ తీసుకున్నా. గ్వాలియర్ సైడ్ ఇది ఆగ్రా బైపాస్ అనమాట. గ్వాలియర్ ఇంకా 157 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ చూడండి టైము 5:45 అవుతుంది. 5కి స్టార్ట్ అయినాము, వెళ్తున్నాం. ఇంకా బైపాస్ వచ్చిందంటే మనకి పెద్ద టెన్షన్ లేదు. 11 కిలోమీటర్స్ వరకు ఉంటుంది బైపాస్. ఆ తర్వాత మన NH44కి ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. తీసుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి ట్రాఫిక్ అనేది ఉండదు అనమాట. ఆగ్రా ట్రాఫిక్ అనేది మనకు అస్సలు టచ్ కూడా అవ్వదు. ఇక్కడ నైట్ బాగానే వర్షం కొట్టింది, మొత్తం చల్లగా ఉంది. టెంపరేచర్ చూడండి 23 డిగ్రీస్ ఉంది. మనకు కూడా కావాల్సింది ఇదే. ఈ వెదర్ అయితే ఫటాఫటా వెళ్ళిపోతుంది బండి కూడా, కంటిన్యూస్గా కొట్టినా కానీ. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు వినోద్ బండారు యూట్యూబ్ ఛానల్. అదనమాట మన ట్రిప్లో భాగంగా మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఈరోజు గ్వాలియర్, ఝాన్సీ, సాగర్, లక్నడోనా, నాగ్పూర్, మ్యాక్సిమం నాగ్పూర్ వరకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం నాగ్పూర్ అవుట్స్కట్స్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాం కదా, సేమ్ అలాగే ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తాము ఏంటి అనేది. ఆగ్రా నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షమే. ఇప్పటికీ ఆల్మోస్ట్ MP వరకు వచ్చేసినాం, బార్డర్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా టార్చర్ గట్టిగా కొడుతుంది. ఏదో మాట వరుసగా అడిగాను వర్షం వస్తే బాగుంటుంది అని, మరీ ఇంతనా? చూడండి ముందల ఒకటి స్కార్పియో అని పోతుంది, అబ్జర్వ్ చేయండి. అది క్రేజీ లెవెల్లో చూడండి ఎట్లా పైకి కిందికి ఎగురుతుందో, మస్తు జంపిస్తుంది. న్యాచురలా లేదంటే ఈ బండి సస్పెన్షన్ ప్రాబ్లమా? పొద్దు నుంచి చూస్తున్నా ఇట్లనే ఎగురుతూ ఉంది. 4 వీల్ డ్రైవ్ అంటే 4 వీల్ డ్రైవ్ కూడా కాదు, ఇంకా బెటర్ సస్పెన్షన్ ఉండడానికి నార్మల్ 2 వీల్ డ్రైవే. అసలు మొత్తం షేక్ అయిపోతుంది బండి పైన కిందిదాకా ఇంత ఎక్కినా కానీ. అది వెనకలైతే మరీ దారుణంగా, మనదే అంటే మనకంటే ఘోరంగా ఎగురుతుంది బండి వెనకాల. లోడ్ ఉండో ఏమో. అదిగా మన కారు 60,000 మార్క్ కూడా రీచ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మన బండి చూడండి, ఇంటి దగ్గర నుంచి ట్రిప్లో మనము 5,000 కిలోమీటర్లు కవర్ చేసాము. 99 అవర్స్. ఇంకొక 10 మినిట్స్ ఆగితే 100 అవర్స్. అంటే ఈ 5,000 కిలోమీటర్స్ నడపడానికి 100 అవర్స్ పట్టింది నాకు. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ వచ్చేసి 22.7 ఉంది. నాకు తెలిసి ఇది ఇంటికి వెళ్ళేలోపు ఒక 23.5 లేదంటే 24 అవుతుంది అనుకుంటున్నా, చూడాలిగా. ఇప్పటి వరకు అయితే మేము ఝాన్సీ అవుట్స్కట్స్లో ఉన్నాము. ఝాన్సీ తర్వాత లలిత్పూర్ తర్వాత సాగర్ ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ వచ్చిన రూటే కాబట్టి ఇంకా పెద్దగా టైం వేస్ట్ చేయకుండా నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడే ఝాన్సీ అవుట్స్కట్స్లో జియో పెట్రోల్ పంప్లో డీజిల్ కొట్టించేసినాము. ఫుల్ ట్యాంక్ చూడండి, మొత్తం నిండి నాకు కొట్టినాము. రేంజ్ చూడండి 967 వరకు వచ్చింది. బాబా హైయెస్ట్ రేంజ్ ఇది ఇప్పటి వరకు రావడము. హోయా చలో. సో మంచి రేంజ్ వచ్చింది. 95.24 ఉంది డీజిల్ ఇక్కడ. మధ్యప్రదేశ్ ఎంపీలో అయితే 98 అట్లుంది. ఎందుకు బొక్క, ఈయనే ఫుల్ కొట్టించుకుంటే నెక్స్ట్ మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కొట్టించుకుంటే సెట్. ఫ్రెష్ అయిపోయినాం మేము. ఇంకా ఛాయ్ అయితే ఏం తాగలేదు, ఇంకా డైరెక్ట్ జస్ట్ ఊరికే హెయిర్ బాత్ ఇదంతా చేసుకున్నాము, హెయిర్ వరకు. ఇప్పుడు టైం ఎంత, 11:45 అవుతుంది. మంచి స్పాట్ చూసి ఇంకా రైస్ తినక చాలా రోజులు అవుతుంది, మన రైస్ తినక. సో ఈరోజు వండుకోవాలి రైస్ వండుకొని ఆ చికెన్ పికిల్ ఉంది కదా, చికెన్ పికిల్ మళ్ళీ ఒకసారి టేస్ట్ చేయాలన్నమాట. రోజు బయట తిని విరక్తి కొడుతుంది. నిన్న మొన్న వండుదామంటేనేమో అక్కడ చలికి వండలేము. ఈరోజు అయితే ఎండకైనా వండుకోవచ్చులే, కానీ చలికి కష్టం కదా. ఫ్రెండ్స్, మనం ఎంపీలోకి అడుగు పెట్టబోతున్నాం. చూడండి, నెక్స్ట్ మనకు సాగర్ వస్తుంది. లక్నోలోనే 285 కిలోమీటర్స్ ఉంది. ఇది చెక్ పోస్ట్ అనమాట లారీలది.
ఎత్తేసారు లాస్ట్ కోవిడ్ తర్వాత. బట్ ఏదో అట్లా వీళ్ళు మామూళ్ళ కోసం అడుక్కుంటూ ఉంటారు అనమాట. ఫ్రెండ్స్ అక్కడ మీకు హైవే కనిపిస్తుంది కదా, అది మొత్తం లక్నడోన్ అనమాట. ఇప్పుడు లక్నడోన్కి వచ్చేసినాం మనము. ఓకే, ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళాలి. సో ఇప్పుడే నాగ్పూర్ రోడ్డు, ఐ మీన్ ఇది అది ఒకటే రోడ్డు, కాకపోతే ఇక్కడ డైవర్షన్ ఉంటుంది కదా, ఆ డైవర్షన్ తీసుకుంటున్నాం. ఆ డైవర్షన్ తీసుకుంటే ఆ రోడ్లో జాయిన్ అవుతాం. అంటే ఇప్పుడు జబల్పూర్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు జాయిన్ అవుతాం అనమాట మేము. జబల్పూర్, అయోధ్య, అదిగో అలా అట్లా వస్తున్నారు, లారీ వస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళతో పాటు కలుస్తాం. బ్యాక్ టు రోడ్. రైట్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళేది నాగ్పూర్. ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? 186 కిలోమీటర్స్ ఉంది. ఈజీగానే కొట్టేస్తాము. ఫస్ట్ అంతకంటే ముందు టీ బ్రేక్ ఒకటి తీసుకోవాలి. అది తీసుకోవాలంటే కొంచెం నీట్గా హోటల్ టైప్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఉండడం చాలా కష్టం. ఈ 186 కిలోమీటర్స్లో మనకు పెంచ్ నేషనల్ పార్కు, ఫారెస్ట్, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. సో ఎంత కొట్టినా కానీ ఇప్పుడు కొట్టేస్తాం, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎనిమల్స్ ఉంటాయి కదా, చూసుకొని వెళ్ళాలి అంతే. ప్లస్ ఘాట్ కదా, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ప్రాపర్ బ్రేక్ తీసుకొని మంచిగా ఫేస్ వాష్ చేసుకొని స్ట్రాంగ్ టీ లేపినామంటే నాగ్పూర్కి వెళ్ళిపోతాం. పెద్దగా ఇదేం కాదు. ఎక్కువ బ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపించిన రోడ్డే, మీకు చూసిన రోడ్డే. అండ్ మేము కూడా హరీలో ఉన్నాము ఇంటికి వెళ్దామని. అలానే ఓవర్ స్పీడ్ ఏం చేయట్లే, జస్ట్ లైక్ 80 స్పీడ్లో వెళ్తున్నాం. సేమ్ ఎంత అయితే పెట్టుకున్నామో అంతే స్పీడ్. చూడండి, 5467 కిలోమీటర్స్ తిరిగినాము. మైలేజ్ 23 అయింది అంతే. ఇంటికి వేసరికి ఒక 23.5 అయ్యేలాగా ఉంది అంతే. అంతకు మించి ఎక్కువ కాదనుకుంటా. ఒక మంచి టీ బ్రేక్ తీసుకున్నాము. అయిపోగానే మంచిగా ఫేస్ వాష్ చేసుకొని 2 టీలు తాగినా. డాగి 2 టీలు తాగినా. ఇప్పుడు సెట్ 175 కిలోమీటర్స్ ఉంది నాగ్పూర్. సో మధ్యలో మనకి ఘాట్ వస్తుంది, పెంచ్ నేషనల్ పార్క్ వస్తుంది, ప్లస్ సోహగి ఘాట్ కూడా వస్తుంది అనమాట. సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:51 అవుతుంది. 7 అనుకోండి. నేనైతే 10 అవుతుంది అనుకుంటున్నా వెళ్ళేసరికి. అంటే లైక్ అక్కడికి వెళ్ళిపోతే పని అయిపోద్ది కదా అనేసి అంతే. చూద్దాం, అయినంత వరకు వెళ్ళిపోతాం, అట్లేం లేదు. వెళ్ళాలి అని ఏం లేదు. ఓపిక ఉన్నంత వరకు వెళ్ళేసి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ఫినిష్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి నాగ్పూర్ 176. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇంకా హైదరాబాద్ రూట్కి కనెక్ట్ అయిపోతాం అన్నమాట. ఇక్కడ హైదరాబాదు, వర్ధా, బెంగళూరు అని ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే చాలిగా ఇదేమో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, లేదంటే చుట్టూ తిరుగుతుంది. నాగ్పూర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, జస్ట్ లైక్ మన ఓఆర్ఆర్ లాగా. ఇది కూడా ఓఆర్ఆర్. సో ఇప్పుడు ఇలా 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 వెళ్ళి నాగ్పూర్ లోపల నుంచి హైదరాబాద్ రూట్కి వస్తుంటారు కదా, వాళ్ళతో కలుస్తాం మనం. ఇంకేం లేదు ఇక పెద్దగా చేసేది. ఇంకా వన్స్ ఆ రూట్ కలవగానే మేము బంక్ వెతుక్కుంటాం, మంచిగా రెస్ట్ తీసుకుంటాం. ఇంకా ఇప్పటికే 9:45 అవుతుంది. 10 వేసుకోండి, 10 to 11, 11 to 12, 2 hours. మళ్ళీ 5కి లేవాలి. 7 hours సరిపోతుంది నిద్ర. నిన్న జస్ట్ 4 hours పడుకున్నాము. కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఆల్మోస్ట్ 12 దాకా నడిపినా నిన్న, అందుకే అట్లా అయినాయి. ఈరోజు 10. రైట్, వీఆర్ గోయింగ్ టు మ్యాచ్. యా, కలిసిపోయామన్నమాట. ఇంకా ఏమీ లేదు ఇక చేసేది. కంప్లీట్ స్ట్రీట్ స్ట్రెచ్ ఇక అది.
అనమాట. ఫైనల్గా జియో పంప్ ఒకటి దొరికింది. ఇక్కడ నుంచి ఆదిలాబాదు 150 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో ఇప్పుడు మనకు పేషెన్స్ లేదు కాబట్టి ఇక్కడే అనమాట రెస్ట్ తీసుకొని తర్వాత రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. అది మార్నింగ్ ఇక్కడే ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. ఆన్ ద వేలో టీ తాగేసి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ కామారెడ్డిలో లంచ్ తినేసి ఇంకా నాన్ స్టాప్ సూర్యాపేట వెళ్ళిపోవడమే. గుడ్ మార్నింగ్ గైస్. నాగ్పూర్ అయిపోయింది. నాగ్పూర్ నుంచి మన హైదరాబాద్ డైవర్షన్ ఉంటుంది కదా NH44ది, అది కూడా తీసేసుకున్నాం. ఇంకా నో మోర్ డైవర్షన్స్, మొత్తం స్ట్రైట్ అన్నమాట. 5కి లేచినాము, ఇంకా 5 నుంచి వస్తూనే ఉన్నాము. మధ్యలో సూసు బ్రేక్స్, ఫ్రెష్ అప్ బ్రేక్స్ తీసుకున్నాము. ప్రెసెంట్ అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు, ఉండదు కూడా. నెక్స్ట్ మనం పందరకవాడలో ఒక 2000 రూపాయల డీజిల్ అయితే కొట్టించుకున్నాం. ఆల్రెడీ 650 కిలోమీటర్స్ రేంజ్ ఉంది, అవసరం లేదు. కాకపోతే మళ్ళీ అక్కడ తిరగడానికి కావాలి కదా, ఇక్కడనే కొట్టించుకొని పోతే ఇంటి దగ్గర తిరగడానికి యూజ్ అవుతుంది అనమాట. హైదరాబాదు 434 కిలోమీటర్స్, ఆదిలాబాద్ అయితే 150 వచ్చామంటే అయిపోతుంది. సో 150 కిలోమీటర్స్ వెళ్ళాక కంప్లీట్గా ఫుల్ కొట్టించేద్దాము. అక్కడ 424 పెట్టాడు, ఇక్కడ 417 పెట్టాడు. దేన్ని నమ్మాలి ఇది అనేది ఏం అర్థం కూడా కాదు హైవే మీద. అందుకే అట్లా వెళ్ళిపోవడమే అడిగిపెట్టిన నెంబర్తో. మనం ఏమైనా కొంచెం డిబేట్ పెడతామా కానీ అది. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది బార్డరు, ఇంక ఇక్కడే కొట్టించేస్తున్నాం. జియోలో కొంచెం క్వాలిటీ ఉంటుంది కదా అని. ఆల్రెడీ ఇంటికి వెళ్ళేంత ఉంది. ఈ ఫుల్ ట్యాంక్ మన వాటిలో ఇంక్లూడ్ చేయను. ఇది జస్ట్ నేను అక్కడ లోకల్లో సూర్యాపేటలో కానీ తిరగడానికి లేదంటే ఆఫీస్కి వెళ్ళడానికి కావాలి కాబట్టి ఇక్కడే పట్టించుకుంటున్నా. ఇక్కడ 99.64 రూపీస్ ఉందంట. అదే మన దగ్గర అయితే లాస్ట్ టైం నేను కొట్టించినప్పుడు 103+ ఉంది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. అదే ఇక్కడ పట్టించుకొని పోతే లీటర్కి 4 రూపీస్ మిగులుతుంది కదా. 20 లీటర్ 30 లీటర్స్ పెట్టినా 120 రూపీస్ సేవ్. అది జల్దీ పట్టించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. బ్రష్ చేయలేదు ఇంకా మనం స్ట్రైట్ క్రాస్ అయినాక మంచి స్పాట్ చూసుకొని ఆగి అక్కడే బ్రష్ చేసుకొని టిఫిన్ కానీ టీ కానీ తినేసి స్టార్ట్ అయిపోవడమే. ఫైనల్గా మన తెలంగాణలోకి అడుగు పెట్టేసాం. చూడండి ఎన్ని రోజులు అవుతుందిరా తెలుగు చూసి. ఆదిలాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కన్యాకుమారి. ఆదిలాబాద్ ఇంకా 19 కిలోమీటర్స్. సో మంచి ఏమైనా ఇట్లానే దాబా టైప్లో కానీ లేదంటే రెస్టారెంట్ టైప్లో ఏదైనా ఉంటే ఆగి మంచిగా ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని బ్రష్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినము, ఎందుకంటే లైక్ మేము కామారెడ్డిలో ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ రూట్లో వచ్చినా కానీ ఆ రెస్టారెంట్కి వెళ్ళి తింటాం అనమాట. సో వీ వాంట్ టు టేస్ట్ దాట్. అందుకే ఇక్కడ ఏం తినట్లేదు. ఇప్పుడు మార్నింగ్ టైం అవుతుంది. ఆ టైంకి రెస్టారెంట్ ఓపెన్, మేము వెళ్ళే టైంకి ఓపెన్ అవుతుంది లేండి, 12 అవుతుంది ఈజీగా. సో అది ఫైనల్గా అవర్ తెలంగాణ. నిన్న వచ్చుంటే బాగుండేది. నిన్న యాక్చువల్గా తెలంగాణ ఫార్మేషన్ డే. నిన్న తెలంగాణకు వచ్చుంటే చాలా బాగుండేది ఫీల్ కూడా. ఓకే, నో ప్రాబ్లం, వన్ డే డిఫరెన్స్ హ్యాపెన్స్. బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు బీ హియర్. సంచారమే ఎంతో బాగుండేది, దీనంతా ఆనందమే ఉన్నది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంటి దగ్గర నుంచి 6000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది 114 అవర్స్లో. ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంటుంది ఇల్లు. మొత్తం ఇంకా అరౌండ్ 6300 అలా ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. బాగుంది, ఇట్స్ గుడ్ ఫీలింగ్. 23.3 వచ్చింది మైలేజ్. ఐ ఎక్స్పెక్టెడ్ 23.5. చూద్దాం, ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత కార్ మళ్ళీ ఇంట్లో లోపల పెట్టిన తర్వాత నేను నీట్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాము, ఎంత అవర్స్లో తిరిగినాము, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఏంటి, ఇదంతా మాట్లాడతా. ఓకేనా? అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు లైక్
మీ ఐటినరీ చెప్పండి బ్రో, ఎలా ప్లాన్ చేశారు, ఏమేమి కవర్ చేశారు, ఏ రూట్స్ చూస్ చేసుకున్నారు అంటున్నారు. అలాగే మీ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి, ఫ్యూయల్కి ఎంత అయినాయి అని అంటున్నారు. సో వీటన్నిటికీ నేను డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తా. ఫస్ట్ ఈ రోజుకైతే బ్లాగ్ ఎండ్ చేసేస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఐటినరీ వీడియోస్ అది వస్తుంది అనమాట. ఆ తర్వాత సర్వీస్ వీడియో వస్తుంది. సర్వీస్ చేయించాలి. యాక్చువల్గా మన కారు 59,000కి సర్వీస్ చేయించాలి. 61 అంటే ఒక 2,500 కిలోమీటర్స్ అయితే ఎక్కువ తిరిగినాము మనము. 2,500 to 3,000 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగినాము. దో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ మైలేజ్. నాకు పెద్ద ఫరక్ కూడా అనిపిస్తలేదు. అంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించకపోతే ఒక వైబ్ అనేది ఉంటుంది కదా, బండి గర్రమని సౌండ్ రావడము, లేదంటే మనకే చిరాకు అనిపిస్తారు. తొందరగా సర్వీస్ చేయించుకుందాం రా అన్న ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ అసలు లేదు. స్టిల్ ఇట్ ఈస్ స్మూత్, స్టిల్ ఇట్ ఈస్ రోలింగ్ అనమాట. టైం ఎంత అవుతుందంటే 10:20 అవుతుంది. ఇంకొక 300 కిలోమీటర్స్ అంటే ఒక 4 hours వేసుకోండి. 4 hours అంటే మేము వెళ్ళేసరికి ఒక 2 to 3 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి పెద్ద పని ఏం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత బండి అలాగా పెట్టేసి ఈ యూజ్డ్ క్లోత్స్ అన్నీ, కార్లో ఉన్న థింగ్స్ అన్నీ క్లియర్ చేసి ఫ్రెష్గా స్నానం చేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకోవడం అనమాట. రెస్ట్ తీసుకునేంత అవసరం కూడా లేదు, ఎందుకంటే లాస్ట్ నైట్ ప్రాపర్ స్లీప్ దొరికింది నాకు ప్లస్ వీడికి కూడా. సో యా, ఇది టోల్గేట్ వచ్చింది. పిచ్చిపల్లి తర్వాత ఒక టోల్గేట్ ఉంటుంది కదా. ట్రాఫిక్ అయితే క్రేజీ ట్రాఫిక్ ఉంది ఈ రూట్లో. ఏంటో ఏమో మరి, వెళ్తుంటే ఈ ట్రక్స్ ట్రాఫిక్ ఉంది. అండ్ వెదర్ కూడా పెద్ద ఎండ అసలు లేనే లేదు వచ్చిన దగ్గర నుంచి. ఈరోజు 3rd June వచ్చిన దగ్గర నుంచి అసలు ఎండనే కనిపించడంలా. చల్లగా ఉంది, మంచిగా చిల్ వస్తుంది ఎయిర్ కూడా బయట. ఇప్పుడే ఎగ్జిట్ 11 తీసుకుంటున్నాం గైస్. సూర్యాపేట వెళ్ళాలంటే విజయవాడ రోడ్ ఎగ్జిట్ తీసుకోవాలి. నౌ వీఆర్ టేకింగ్ దాట్ ఎగ్జిట్ నెంబర్ 11. ఖమ్మం విజయవాడ లెఫ్ట్, రైట్ తీసుకుంటే హైదరాబాద్ ఎల్బీనగర్. మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం. లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా అంతే. ఇక ఎక్కువ పెద్ద బ్లాగ్ ఏం చేయను, ఇంటికి వెనకనే చేస్తాను. నాకు కూడా అసలు ఓపిక లేదు. బర్రె పనుకున్నాడు నేను డ్రైవ్ చేస్తుంటే డ్రైవ్ చేయనా విన్ను అని అడగాల్సింది పోయి ఇంకా నాకు నిద్ర రావడం కోసం వీడు పక్కన చేరి మంచిలాగా పడుకుంటాడు. ఒక్కనే నడిపిన నేను ఈ ట్రిప్లో. ఎవరు నడిపిన మరి ఫ్రెండ్స్, ఫైనలీ వి రీచ్డ్ సూర్యాపేట్. ఈ ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళి రైట్ కొట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇదే సూర్యాపేట్. సమయం 3:10 అవుతుంది. అంతే, 3 వరకు వచ్చేస్తాం అనుకున్నాం. 3కి వచ్చేసాం. 10 నిమిషాలు అటు ఇటుగా అంతే. ఇంకా లోకల్ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. సో మాల్ మంచి పిచ్చ స్వాగ్లో ఉంటారు అందరూ. అందుకే లైక్ బ్లాగ్ చేస్తా, డ్రైవ్ చేయలేను నేను. వన్స్ ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం, ఓకే? ఇదిగోండి, ఇదే అన్నమాట మా మెయిన్ కొత్త బస్ స్టాండ్ ఏరియా ఇది. యా, ఎవరైనా మన సూర్యాపేట వాళ్ళు చూస్తుంటే కామెంట్ కొట్టండి, లైక్ కూడా కొట్టండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ కాదు, మన ఏరియా రైట్కి వెళ్ళాలి. రైట్ ఎస్ రైట్. ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి కార్లో మొత్తం లగేజ్ అంతా క్లియర్ చేసారు. చూడండి, ఏం లేవు ఇక. సీట్స్ అన్నీ యాజ్ యూజువల్గా పెట్టేసినాము. ఈ హెడ్ రెస్ట్లు ఫిట్ చేసినాము. మొత్తం లగేజ్ అంతా తీసేసారు. ఇప్పుడు ఒకసారి క్లస్టర్ చూపిస్తా, మనం ఎంత తిరిగినాం ఏంది అనేది. ఇక చూడండి ఎట్లా ఉందో. ఇదంతా లదాఖ్ మట్టి. టట్టరడా. ఇదిగోండి, మొత్తం 6,291 కిలోమీటర్లు. మొత్తం 119.5
అవర్స్లో చేసినాము. 23.4 వచ్చింది మైలేజ్. 23.4 అంటే నెక్స్ట్ లెవెల్ మైలేజ్ అని చెప్పాలి. చాలా మంచి మైలేజ్, చాలా మంచి మైలేజ్ వచ్చింది. అసలు బండి కండిషన్ కూడా చూడండి. అసలు ఇక్కడ చూడండి టైర్లు ఎంత దారుణంగా ఉన్నాయో. సైడ్ గ్రిప్పే లేవు, అసలు సైడ్ చూడండి గ్రిప్ లేవు, ఫ్లాట్ అయిపోయింది. సెంటర్లో కూడా ఆల్మోస్ట్ ఈ ఇండికేటర్ టైర్ అది ఉంటుంది కదా ఇండికేటర్, గ్రిప్ ఇండికేటర్ కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది అనమాట. అంటే టైర్ సర్ఫేస్కి ఫ్లాట్ అవ్వడానికి వచ్చేసింది. ఇంకొక 10,000 ఏమో తిరగచ్చు, జాగ్రత్తగా తిరగాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము తిరిగేటప్పుడు. అది 4 టైర్ల పరిస్థితి అంతే ఉంది. బ్రేక్ ప్యాడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సర్వీస్ చేయించుకోవడానికి వెళ్తాను అనమాట. అప్పుడు ఇంకా ఇది కూడా ఏం చేస్తా. ఇదిగోండి మా ఇల్లు. కియా బాబు చూడండి ఎట్లా అయిపోయాడు. దారుణంగా ఉంది పరిస్థితి. లోపల స్మెల్ వస్తుంది, అందుకే డోర్స్ ఓపెన్ చేసి పెట్టినాము. స్మెల్ పోతుంది కొంచెం, మళ్ళీ రీఫ్రెష్ ఫీల్ ఉంటుంది అని. అసలుకే మళ్ళీ రేపు సర్వీస్కి వెళ్ళాలి కాబట్టి. బండి చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా పెట్టలేదు. ఒకసారి డిపిఎఫ్ ఫుల్ అయినట్టు సింబల్ చూపెట్టింది. ఒక 12 కిలోమీటర్లో ఏమో థర్డ్ గేర్ మన అది ఉంది కదా రఫ్గా, థర్డ్ గేర్లో సెకండ్ గేర్లో ఆ టైంలో అనమాట. ఓ 10-12 కిలోమీటర్లు అట్లా గట్టిగా డ్రైవ్ చేసినాక సింబల్ ఆటోమేటిక్గా పోయింది. తర్వాత చెక్ లైట్ సింబల్ వస్తుందేమో అనుకున్నా కానీ ఆ సింబల్ కూడా రాలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది పికప్, ఇదంతా ఎస్జిటీస్ ఉంది. కాకపోతే ఆ సర్వీస్ ఇంటర్వెల్ కంటే మనము ఒక 2500 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగినాం అంతే. 2500 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగినాక కూడా ఇలా మైలేజ్, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా రేర్ కార్స్. ఎప్పుడో ఒకసారి అయితే ఫైన్, కానీ ప్రతిసారి ఇలా లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అది చాలా మాట్లాడాలని ఉంది, కానీ మీకు సపరేట్గా వీడియో చేస్తాను మళ్ళీ నేను. ఈ ఐటినరీ ఏంది అనేది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం ఏంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నీట్గా అందులోనే చెప్పేస్తా. దేనికి ఎంత ఖర్చు పెట్టాము ఏంది అని మాకు కూడా తెలీదు, పెట్టుకుంటా వెళ్ళిపోయాము. బట్ ఇట్ ఈజ్ ఇన్ బడ్జెట్ అంతే, బడ్జెట్లోనే అయిపోయింది, అనుకున్న బడ్జెట్లోనే అయిపోయింది, ఎక్సీడ్ అయితే అవ్వలేదు. దట్ ఈస్ గుడ్ థింగ్. అదొక వీడియో వస్తుంది అండ్ సర్వీస్ ఇదొక వీడియో వస్తుంది అన్నమాట. అది గైజ్ ఇక. సో ఇంకా మీ చేతుల్లోనే ఉంది, ట్రావెల్ వీడియోస్ కావాలా వద్దా అనేది. మీరు ఇచ్చే పుష్ని బట్టి నేను నెక్స్ట్ ఏదైనా సరే ట్రిప్ కానీ ఇలాంటివి ప్లాన్ చేస్తా. సో అది ఇక్కడికి లదాఖ్ వీడియోస్ అయితే ఆగిపోతాయి. నేను చెప్పా కదా ఆ 2 వీడియోస్ వస్తాయన్నమాట. మీరు ఇచ్చే పుష్ బాగుంటే నెక్స్ట్ ఇంకొక ట్రిప్ ప్లాన్ చేద్దాం. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్. మీకు నచ్చిందని అనుకుంటున్నా మన లదాఖ్ సిరీస్ అనేది. నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సరే సజెషన్ ఇవ్వాలి, ఏదైనా కొత్త ట్రిప్ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ప్లాన్ చేయాలో మీరే మెన్షన్ చేయండి కమెంట్స్లో. నేను అన్ని కమెంట్స్ చూసి బెస్ట్ ఏదైతే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ ఈసారి నెక్స్ట్ మన ట్రిప్గా ప్లాన్ చేద్దాం. చలో దట్స్ ఇట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. బాయ్.